మనం కూచిపూడి నాట్యం గురించి కూడా చెప్పుకుందాం. కూచిపూడి నాట్యం ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా మొవ్వమండల గ్రామానికి చెందింది. ఇప్పుడు కూచిపూడి అనగానే మనం ఏమనుకుంటాం, అది ఒక ఊరి పేరు. మరి అసలు అనాదిగా ఏంటి కూచిపూడి? ఎప్పుడో ప్రాచీనమైనటువంటి సాంప్రదాయ కళ కదా. మరి కూచిపూడి అనేది ఇప్పుడు చెప్తున్నారా, లేదా అనాదిగా కూచిపూడిలోనే ఉన్నారా? ఆ కూచిపూడి నాట్యం ఎందుకు పేరు వచ్చినటువంటి చిన్న అవగాహన ఏంటంటే, ఈ నాట్య కళని అందరూ అంటే భాగవత కథల్ని, అంటే రామాయణం భాగవత కథలు మనం ప్రదర్శిస్తాం కదా, ఆ భాగవత కథల్ని వీళ్ళందరూ కూడా ప్రదర్శించేవాళ్ళు కాబట్టి భాగవతులు అన్నారు వీళ్ళని. మన భాగవత ఇతిహాస కథలన్నీ కూడా వీళ్ళు ప్రదర్శనలు చేస్తారు కాబట్టి వీళ్ళందరినీ కూడా భాగవతులు, భాగవత మేళాలు అంటే గ్రూప్, ఆ ట్రూప్స్ అన్నమాట. భాగవత కథలు చేస్తారు కాబట్టి వీళ్ళందరినీ భాగవతులు అన్నారు. మరి భాగవతులు ఏంటంటే వీళ్ళకి సెట్ అండ్ ప్లేస్ ఆనాడు లేదు కాబట్టి వీళ్ళు కొన్ని స్ట్రీట్స్లో, 4 రోడ్డు జంక్షన్లో, లేదా జమీందారుని ఆశ్రయం తీసుకొని వాళ్ళ ఊర్లో అలా తిరుగుతూ అక్కడ చేశారు కాబట్టి వీళ్ళని వీధి భాగవతులు. అంటే నాకు తెలిసినటువంటిది ఏంటంటే ఇలాగ అప్పుడు ఈ భాగవత కథలు చేశారు కాబట్టి భాగవతులు. ఇలా వీధి స్ట్రీట్ ప్లేయర్స్ అంటే వీధిలో అంటే ఇప్పుడు 4 రోడ్డు జంక్షన్లో ఒక వారం రోజులు ఈ డ్రామా, మళ్ళీ ఇదే డ్రామా తీసుకెళ్ళి వేరే ఊర్లో ఇలా తీస్తున్నారు వాళ్ళని వీళ్ళని వీధి భాగవతులు. ఓకే, అలా జరుగుతూ ఉన్నప్పుడు కొన్ని రోజుల్లో ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే సిద్ధేంద్ర యోగి రాసినటువంటి భామాకలాపాన్ని ఆయన నేర్పించడం జరిగింది కూచిపూడి వాళ్ళకి. ఆ ప్రదర్శనని వీళ్ళు మన వాళ్ళు చక్కగా ఆయన అద్భుతంగా నేర్పించి అద్భుతంగా వీళ్ళు ప్రదర్శించి రససిద్ధి చెందేటట్టు. రసము అంటే ఆ భామాకలాపంలోనే ఉంటుందా, చివరికి భామాకలాపమే కూచిపూడా, భామాకలాపంలో అయితే కూచిపూడి లేదా అనేటువంటి స్థితి వచ్చిందంటే మీరు అర్థం చేసుకోండి దాని యొక్క ఇది స్టేటస్ ఆఫ్ లెవెల్స్ అంటారు దాన్ని. అది అంటే ఉన్నతమైనటువంటి స్థాయి. అంటే సాహిత్యంలో కానీ, సంగీతంలో కానీ, నృత్యంలో కానీ ఈ 3 మేళవించి ఉన్నప్పుడు ఎన్ని సంవత్సరాలైనా కూడా ఆ చరిత్ర అలాగే ఉంటుంది. సిద్ధేంద్ర యోగి మనకి పెట్టినటువంటి ఒక చక్కటి భిక్ష ఏంటంటే పారిజాతం అనే నృత్య రూపంలోనికి భామాకలాపం. సరే 17th సెంచరీ ఆ టైంలో వాళ్ళు 16th అనుకుంటా, ఆ టైంలో అబుల్ హసన్ తానిషా గోల్కొండ నవాబు ఇటువైపు వెళ్తున్నప్పుడు కూచిపూడి వాళ్ళకి తెలుసుకొని వారు ఎదురుకుండా మనం ప్రదర్శిస్తే మనకు చక్కగా రాణిస్తుంది మన కళ, మన ఏమన్నా కోరికలు ఉంటే వారు చెప్పుకోవచ్చు అనేటువంటి భావనతో ఆ రోజు గోల్కొండ నవాబు అబుల్ హసన్ తానిషా ఎదురుకుండా భామాకలాపాన్ని ప్రదర్శించడం జరిగింది. జరిగితే అద్భుతంగా, ఇంత అద్భుతంగా చేస్తున్నటువంటి వీరందరూ కూడా ఏమి కావాలి, మీరందరూ ఏంటి ఇంత అద్భుతంగా చేస్తున్నారు కళ అంటే వాళ్ళు చెప్పారు, అయ్యా మాకు ప్లేస్ లేదు, మేము ఇక్కడ ప్రదర్శించుకున్నాం, మళ్ళీ వీళ్ళు అక్కడెక్కడ ప్రదర్శించుకున్నాం, స్థానం లేకుండా ఊరు తిరుగుతున్నాం ఇలాగా. అంటే మీకు ఏం కావాలి, ఎక్కడ కావాలంటే ఇదిగా ఈ కొంచెం ఇక్కడ మన ఈ కుచేలపూరి అంటే మనం కోరుకుంటాం కదా అన్ని పంటలు పండేటట్టుగా, ప్రాక్టీస్కి అనుకువగా ఉండేటట్టుగా, దరిదాపుగా మనకి చక్కగా మంచి జనులు ఉండేటట్టుగా, ఆకర్షణగా ఉండేటట్టుగా ఎలా కోరుకున్నప్పుడు వాళ్ళు ఏం కోరుకున్నారంటే ఈ సలపల్లి దగ్గర మొవ్వమండలం దగ్గర కూచిపూడి గ్రామాన్ని అక్కడ కోరుకుంటే అప్పుడు భాగవతుల యజ్ఞన్న, భాగవతుల నరసన్న, భాగవతుల సూరన్న వీరి ఆధ్వర్యంలో ఆ రోజు ఆ ప్రోగ్రాం జరిగిందని చరిత్ర చెప్తుంది. అప్పుడు వాళ్ళ పేరు మీద భాగవతుల యజ్ఞన్న, భాగవతుల నరసన్న, భాగవతుల సూరన్న ఈ వీళ్ళ పేరు మీద ఆ కూచిపూడి గ్రామాన్ని కూచిపూడి భాగవతులకి ఇచ్చారు. ఇప్పుడు మనం గమనించాలి, భాగవతులు అంటే ఆ భాగవతుల కుటుంబాన్ని అనుకుంటారు చాలామంది. నా ఉద్దేశం ప్రకారం భాగవత కథలు చేసేటువంటి కూచిపూడి భాగవతుల అందరూ కూడా భాగవతుల కిందకే వచ్చేస్తారు. వంశం అనేది వేరు. ఇప్పుడు మహంకాళి వంశం, వెంపటి వంశం, చింతావారి వంశం, ఏలేశ్వరు వంశం, దుర్భావారు ఇలాగా
అనేక ఫ్యామిలీస్ కూచిపూడిలో ఉంటాయి, కానీ అందరూ కూడా భాగవత కథలు చేస్తారు కాబట్టి భాగవతులు అని ఉండవచ్చు. ఇలాగా జరగడం జరిగింది. ఆనాటి నుంచి ఇలాగా చారిత్రక ఆధారం కూడా మనకేంటంటే విజయనగర సామ్రాజ్యం పతనమైన తర్వాత వీర నరసింహరాయల ఎదుట కూచిపూడి వాళ్ళు వాళ్ళ కళనే కాకుండా సామాజికంగా కూడా ఎలా చేశారు అని మన చరిత్ర చూస్తే నాట్యశాస్త్రంలో రాసినటువంటి ఒక చిన్న సంఘటన ఏంటంటే వీర నరసింహరాయలు అనేటువంటి రాజుగారి దగ్గర కింద ఉండేటువంటి సామంతరాజు సమ్మెట గురవరాజు ఒక దారుణంగా అంటే పండగ పైన కూడా మాకు శిస్తు కట్టాల్సిందే, ఇలాగ అనేక రకమైనటువంటి ప్రజల్ని బాధలు పెడుతున్నారు అన్న కూడా వాళ్ళు కళ్ళారా ఈ నర్తకులు ఊరు తిరుగుతున్నప్పుడు చూశారంట. చూసినప్పుడు అయ్యో ఇన్ని బాధలు పడుతున్నారు వీడి సామంతరాజు, ఇది సంగతిని మెయిన్ రాజుగారికి తెలియట్లేదని చెప్పి వీర నరసింహరాయల ఎదుట వీళ్ళు డాన్స్ చేస్తున్నాడు. మధ్యలో ఈ ఇన్సిడెంట్ను కూడా దాంట్లో చేశారని చరిత్ర మాచుబల్లి కవియత్ అనేటువంటి చరిత్ర మనకి చెప్తుంది. ఏం చెప్తుందంటే కూచిపూడి వాళ్ళ ప్రదర్శనలో ఇలాగ సమాజ సేవలో అంటే సమాజ సేవని కాదు, ఇది జరుగుతున్నటువంటి ఇది కూడా వాళ్ళు నృత్యరూపకంగా ప్రదర్శించారు. ఇలా ప్రదర్శించడం వలన అయ్యా మీరు చేసినట్టు నృత్యం బాగానే ఉంది, ఈ మధ్యలో సంఘటన ఏంటి అని అడిగినప్పుడు అయ్యా మేము ఏం చెప్తాం అయ్యా, ఇలాగా సమ్మెట గురవరాజు అనేటువంటి మీ సామంతరాజు అకృత్యాలన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయని మేము తెలియజేస్తామని చెప్పి చెప్పడం జరిగిందని చరిత్ర చెప్తుంది. అప్పుడు వీర నరసింహరాయలు ఆ సమ్మెట గురవరాజుని పిలిచి జైల్లో పెట్టేసడం, ఆ ప్రజల యొక్క యోగక్షేమాలు తెలుసుకోవడం జరిగిందని. అంటే ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు కూచిపూడి వాళ్ళు ఈ సమాజంలో జరుగుతున్నటువంటి ఈ దుశ్చర్యలను కూడా ఎలాగా నృత్యంగా దాన్ని ప్రదర్శించారు, దానివలన రాజుగారికి తెలిసి దానివలన ప్రజలకు కూడా ఎంత ఉపయోగపడింది అంటే కళ కోసమే కాకుండా కళ సమాజం కోసం కూడా అని ఆ రోజుల్లో చెప్పారని నాట్యశాస్త్రంలో చెప్పారు. ఎంత బాగుందండి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా రాగం తానం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.